నేను మీకు ఒక వెరైటీ అండ్ డిష్ చెప్తున్నానండి. మనం ఎప్పుడు పులుసు, పప్పు, చారు ఇవే చేసుకుంటాం కదా. మధ్యన వెరైటీగా ఈ డిష్ కూడా చేయొచ్చు. ఇదేమిటో తెలుసునా మీకు? ఇది పంజాబీ కఢీ. దీని పంజాబీ కఢీ పంజాబ్లో చాలా ఎక్కువ చేస్తారు. గుజరాతీ వాళ్ళు కూడా చేసుకుంటారండి, మార్వాడి వాళ్ళు చేసుకుంటారు. మనం ఎప్పుడు రొటీన్గా ఒకటే చేయకుండా ఇది చేసామనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్లో కలుపుకొని తినొచ్చు. మరి దీనికోసం ఏంటి కావాలో, ఎలా చేయాలో రండి చెప్తాను. దీనికోసం ముందు పకోడీలు చేసుకోవాలి. దానికి చూడండి, శనగపిండి తీసుకున్నాను. ఇది 1 కప్పు శనగపిండి. మీకు ఎక్కువ చేసుకున్నారంటే ఎక్కువ తీసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, వాము, 1 స్పూన్ వాము మంచి ఫ్లేవర్ ఇస్తుంది దానికి. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు. ఇది వేసుకోవాలి. వేసుకొని ఇది నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఇది చూడండి, మరీ ఎక్కువ పల్చగా చేసేకూడదు. మనం పకోడీలు ఎలా చేస్తామో అలాగ పకోడీల పిండిలా చేసుకోవాలి. మరీ గట్టిగా కూడా చేసుకోకూడదండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గరిటతోనే కలిపేసుకుని అయిపోతుంది. కొంచెం సేపు 5 నిమిషాలు ఇలా కలుపుకున్నాం అనుకోండి, పిండి చాలా స్మూత్గా అవుతుంది. ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చూడండి, ఇంత స్మూత్గా బ్యాటర్ అయిపోవాలి. చెంచాతో కలిపేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోని 1 కప్పు పెరుగు. ఇది పుల్లగా ఉండాలండి. పెరుగు పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. అందులోని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత 4 నుంచి 5 చెంచాలు శనగపిండి. నేను గట్టితో వేస్తున్నాను. చూడండి, 4-5 చెంచాలు అవుతుంది. ఇది మరీ ఎక్కువ కాదు. చేసుకొని ఇందులో నీళ్లు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు ముందు పోయాలి. పోసి ఇది గ్రైండ్ చేసుకోవాలి అండి. ఇది గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. అందులో కొంచెం నీళ్ళు ఇంకా పోసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న నీళ్లు పోసేసాను. పోసి ఇది కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని అలా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్యాస్ ఆన్ చేసుకొని ముగ్గురు పెట్టాను. నూనె పెట్టుకున్నాను. అందులో ఈ పకోడీలు వేసుకోవాలి. చిన్న పకోడీలు వేసుకోండి. మీరు అలా వేసుకోండి, లేకపోతే చేతితో వేసుకోండి, ఎలాగైనా వేసుకోండి. దీనికి షేప్ అక్కర్లేదండి, ఏ షేప్లోనే వస్తాయి ఇది. ఇగో ఇప్పుడు ఇవి తీసేసుకోవాలి. ఇది గుజరాతీ వాళ్ళు చేస్తారు, పంజాబీ వాళ్ళు చేస్తారు, నార్త్లో అందరూ చేసుకుంటారు. రైస్లో కలుపుకొని తింటారండి కఢీ చావల్ అని. ఇంకో వై కూడా వేస్తాను చూడండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది పకోడీలు మిగిలిపోయాయి అనుకోండి, అలాగే స్నాక్స్ లాగా తినేయచ్చు. ఎప్పుడు మనం పులుసులు, పప్పులు అవే చేసుకుంటాం. మధ్య ఇలా చేసుకున్నా కూడా వెరైటీగా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి గ్యాసు, మరి హైలో పెట్టకూడదు. సిమ్లో పెడితే లోపల నుంచి వేగుతుంది. హైలో పెట్టేమనుకోండి మీదని మాడిపోతుంది. వేగంగా వేగిపోతాయి కానీ లోపల వేగవు.
ఇదిగో రెండో వాయి కూడా వేగిపోయింది, ఇది కూడా తీసేసుకుంటాను. చూసారా పకోడీలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను అండి. మళ్ళీ గ్యాస్ పెట్టుకున్నాను, మూకులోంచి నూనె తీసాను, కొంచెం నూనె ఉంచుకున్నాను. ఇప్పుడు అందులోని 2 ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, వాము, జీలకర్ర ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. శనగపిండి పెరుగులో కలిపి ఉంచాను కదా, అది వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూస్ కలపాలి కొంచెం ఉడికొచ్చే వరకు. మరీ థిక్ చేసేయకూడదు, అలాగే మళ్ళీ పలుచగా కూడా ఉండకూడదు. ఇగో ఇలా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక ఉడుకు రావాలి, కంటిన్యూ కలపాలండి, లేకపోతే ఏమిటవుతుందంటే పెరుగు విరిగిపోతుంది. ఆల్రెడీ నేను ఉప్పు కారం అన్నీ వేసేసాను, ఇంకా ఇప్పుడు ఏం వెయ్యక్కర్లేదు. కడి రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోని ఈ బజ్జీలు వేసుకుంటాను. ఇలా బజ్జీలు వేయాలి, పకోడీలు, దాని మీద కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఉన్నదండి, చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, చిన్న ప్యాన్ పెట్టుకున్నాను పోపుది. అందులోని నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేయాలి, నూనె వేయకూడదు. దీనికి చాలా టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేస్తే. ఇగో చూడు, నెయ్యి కొంచెం వేడెక్కగానే అందులో కారం పొడి, కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి, మామూలు మిర్చి వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఇది వేసి కొంచెం వేడవనియాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేస్తే. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం గుండా ఇలా వేయాలి. చాలా బాగుంటుందండి వేస్తేను, టేస్ట్ చాలా బాగుంటుంది, కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇదిగోటండి పంజాబీ కడీ రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికి బాగుంది, తినడానికి అంతకన్నా బాగుంటుందండి. ఇదిగో చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. మధ్య మధ్యన ఇలా చేసుకున్నాం అనుకోండి మేము, ఆహా ఏం రుచి అని మీరే అంటారు. చూడండి, చూసారా కలర్, చూసారా ఎంత బాగుందో. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు అండి. నేను మీ విజయ. ధోని రెసిపీలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చి పెసలతో వడలు, మూంగడ అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారండి. ఇదిగో చూడండి, మీద నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. బర్త్డే పార్టీ అవనిండి, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవనిండి, ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా, ఫ్రెండ్స్ వస్తున్నారన్నా ఇలా చేసి పెట్టవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అందరూ ఇష్టపడతారు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం పెసలు తీసుకున్నాను. 1 కప్పు పెసలు. ఇది రాత్రి నానబెట్టుకున్నాను, నీళ్ళలోంచి తీసేసుకున్నాను. దీంట్లోని ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు, తర్వాత చిన్న అల్లం ముక్క, గ్రైండర్ జార్ తీసుకున్నాను, అందులో ఇది వేసేయాలి. అల్లం ముక్క, ఇంత అల్లము, తర్వాత 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బకూడదు, నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేయకుండానే రుబ్బుకోవాలి. బౌల్ తీసుకున్నాను, ఇదిగో చూడండి, ఇలా రుబ్బుకోవాలి. సరే, ఇప్పుడు ఇందులో ఇది వేసుకుంటున్నాను. అంటే మొత్తం మెత్తగా రుబ్బకూడదు, కొంచెం చిత్కా పత్కాగా రుబ్బాలి.
ఇలా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని తగినంత ఉప్పు, జీలకర్ర, ఇది ధనియాలు, ఇది దంచుకొని పెట్టుకున్నాను, ఇది వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు రుబ్బిసాను కాబట్టి ఇంకా మరి దీంట్లో కారం వేయక్కర్లేదండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. బైండింగ్ కోసం కొంచెం బియ్యం పిండి, ఇది కొంచెం టైట్ అవ్వడానికి ఇలా కలుపుకోవాలి. ఇగో చూడండి, ఇంతేనండి దీనికి సామాన్లు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, ఈ ముద్దలోని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ముందు వేయాలి. ఇది సన్నగా తరుక్కొని ముందు నుంచి వేసేయకూడదు. ముందు నుంచి వేసామంటే నీరు వదిలేస్తుంది, పిండి పలిచపడిపోతుంది. ఇంకోటండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని ఈ పిండి ఇలా చిన్న చిన్నగా చేసుకొని రౌండ్గా చేసుకోండి, ఎలాగైనా చేసుకోండి. ఇలా వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టాలి, హైలో పెట్టకూడదండి. ఏదైనా సరే వేగిన వస్తువులు ఎప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. హైలో పెట్టామనుకోండి మీద నుంచి అయితే వేగిపోతాయి, కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి. అందుకని కొంచెం సిమ్లో పెట్టి చేస్తే బాగా వేగుతాయి. చాలా వేగడం కూడా అయిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు దీనికి. పిల్లల బర్త్డే అవనివ్వండి, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవనివ్వండి, ఎవరైనా మీ ఇంటికి వస్తున్నారు, గెస్ట్లు వస్తున్నారు అంటే ఇలా గబగబా చేసేసుకోవచ్చు. పెసలు హెల్త్ కూడా చాలా మంచిదండి. పెసరపప్పు కన్నా పెసర చాలా బాగుంటాయి. ఇలా వేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి. ఏ వస్తువు ఏదైనా కూడా వేసిన వెంటనే కదపకూడదు, ఒక 2 నిమిషాలు వదిలేయాలి. అది లోపల నుంచి వేగుతాయి, కింద నుంచి వేగుతాయి కదా సార్. ఇందులో సోడా, బేకింగ్ పౌడరు ఏమీ అవసరం లేదు, ఇలాగే బాగుంటాయి. ఒకటండి రెడీ అయిపోయి చూసారా, ఈ కలర్ వస్తుంది. ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇది మీకు సౌండ్తో తెలుస్తుంది చూడండి. టీతో కానీ కాఫీతో కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. చూసారా, చూడండి ఎంతో క్రిస్పీగా ఉన్న పెసలతో పకోడాలు రెడీ అయిపోయి. సరే, ఇదిగో ఎంత బాగుంటాయి చూడండి, ఇలా వస్తాయి. లోపల సాఫ్ట్గా ఉంటాయి, మీదన క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. చూడండి, పెసలతో వడాలు రెడీ అయిపోయి. మూంగొడాలు అంటారు దీన్ని. ఇది చూడ్డానికే కాదు తినడానికి బాగుంటాయి. ఇక చూడండి, మీద నుంచి క్రిస్పీగా ఉంటాయి, లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయండి. ఏ చట్నీతోనే తినొచ్చు దీన్ని. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఎక్కువ టైము తగలదు, ఎక్కువ వస్తువులు కూడా పడవు దీనికి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. పొద్దునే హడావిడిగా ఉంటుంది. పిల్లలు బాక్స్లో ఏమిటి పెట్టాలి, ఆఫీసులకి ఏంటి తీసుకెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ ఏమి చేయాలి అనుకుంటాం కదా. అప్పుడు ఏమీ లేనప్పుడు ఇలాగా దహీ శాండ్విచ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ చేయడానికి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడతారండి. మరి ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. దీనికోసం చూడండి, ఒక గిన్నె తీసుకున్నాను. ఒక జాలి పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకొని దీన్ని మూట కట్టుకోవాలి. కొంతసేపు తర్వాత ఈ నీళ్ళన్నీ ఇంకిపోతుందండి.
ఇలా వదిలేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. నీళ్ళన్నీ ఇంకిపోయి పెరుగు పొడి పొడిగా అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. చూడండి, పెరుగు ఇలా అయిపోతుంది. ఇంత గట్టిగా అయిపోతుంది చూసారా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, అందులోని పెరుగు వేసాను. ఆ పెరుగులోనే కొంచెం క్యారెట్, ఇది కుకుంబరు సన్నగా తరుక్కున్నాను, అది బీట్రూటు, ఇవన్నీ సన్నగా తరుక్కోవాలని చిన్న చిన్న ముక్కలుగాను. ఇది క్యాప్సికమ్, ఇవన్నీ వేసుకోవాలి. అందులోనే బటర్, ఇది అమూల్ బటరు, మనం బ్రెడ్ క్యాస్ పెడతాం కదా అది. అందులోని పెప్పరు, కొంచెం పెప్పర్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇది ఫిల్లింగ్ తయారయ్యింది. చూడండి, అన్నీ హెల్దీ ఫుడ్డే, ఇందులోని హెల్దీ వెజిటేబుల్స్. చూసారా, ఇలా రెడీ అయిపోయింది. ఇది ఫిల్లింగ్. ఇప్పుడు ఏం చేస్తానంటే 4 బ్రెడ్ పీస్ తీసుకోవాలి, దీనికి కార్నర్స్ కట్ చేసేయాలి. ఉన్నా పర్వాలేదు కానీ తీసిస్తే బెటర్. ఇలా కార్నర్స్ 4కి తీసేయాలి. వెజ్ మయోనీస్ అండి, ఇది ఒక పక్క రాసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఓ సైడు. ఇంకో సైడు టమాటో కెచప్, ఇది రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందాక చేసిన పెరుగుతో ఫిల్లింగ్ చేశాను కదా, ఇది ఇందులో మీద పెట్టుకోవాలి. ఇదిగో, దీంట్లో గ్రీన్ చట్నీ కూడా పెట్టుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ పిల్లలు తింటారు కదా, అందుకని పచ్చిమిరపకాయలు వేస్తే కారం ఎక్కువ అయిపోతుంది, నోట్లోకి వస్తాయి పిల్లలకని పచ్చిమిరపకాయలు వేయరు. పెప్పర్ వేస్తారు, పెప్పర్ పౌడర్ వేస్తారు. ఇది ఫ్లైట్లో వాటిలో కూడా ఇదే దొరుకుతుందండి, చాలా బాగుంటుంది. ఇలా 4 పక్కల బాగా దీనికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది దీని మీద పెట్టుకోవాలి. ఇదిగో, ఇది కూడా దీని మీద ఇలాగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయాలి. దీన్ని ఇప్పుడు ట్రయాంగిల్గా కోసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, చూడ్డానికి బాగుంది. ఇదిగోటండి హెల్దీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూసారా, చూడ్డానికే బాగుంది, తినడానికి అంతకన్నా బాగుంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. చాలా వేగం కూడా అయిపోతుంది ఇది, దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేరు చేయండి. నా వీడియోలో కొత్త అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. పుణ్యరసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు మహారాష్ట్రన్ స్టైల్ పూరన్ పోలి చెప్తాను. అంటే గోధుమ పిండితో ఒబ్బట్లు. మనం ఎప్పుడైనా చేసుకున్నామా, తిన్నారా, మీరు ఎప్పుడైనా చేసారా? ఇది చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇగో చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. ఇగో చూసారా, పొరలు పొరలు వస్తాయి దీనికి. ఇదిగో, ఇది మరాఠీ వాళ్ళు చేసుకుంటారు. చాలా ఈజీగా, చాలా వేగంగా కూడా అయిపోతాయి. ప్రతి పండగలో చేసుకుంటారండి. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం కావాలి, ఒక బౌల్ తీసుకున్నాను, అందులోని 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు కన్నా కొంచెం తక్కువ మైదా,
వేసుకోవాలి. వేసుకొని అందులోని కొంచెం ఉప్పు, కొంచెం నూనె, మీ నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. వేసుకొని ఈ పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనం రోటీలకి ఎలా కలుపుతామో చపాతీలకి అలా కలుపుకోవాలి. మరీ తిక్కగా కాదు, మరీ గట్టిగా కాదు, అలా అని మరీ పలుచగా కూడా కాదు. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇవి. చూసారా, ఇలా కలపాలి. ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇగో ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఓ 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కప్పు శనగపిండి తీసుకోవాలి. నేను పెద్ద కప్పు కాబట్టి సాఫ్ తీసుకున్నాను. ఇది నానబెట్టక్కర్లేదు, బాగా 3-4 మాటలు కడిగేసి కుక్కర్లో వేసేసి ఉడికించాలి. శనగపప్పు ఉడకపెట్టేసాను, ఇదిగో ఇలా అవుతుంది. ఇంత మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్ని ఒక జాలి దాంట్లో తీసేసి నీళ్ళన్నీ తీసేసి రండి. శనగపప్పు కుక్కర్లో అయిపోయింది, ఎంత మెత్తగా అయిపోయింది చూసారా. దాని నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే గ్యాస్ ఆన్ చేసుకున్నాను, ఒక మూకుడు పెట్టుకున్నాను. అందులోని ఇగో ఈ శనగపప్పు, ఉడికిన శనగపప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇది మెత్తగానే అయిపోయింది చూసారా, ఎంత మెత్తగా అయిపోయిందో. దీన్ని మరి రుబ్బక్కలేదు, ఇలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతైతే మనం పప్పు తీసుకున్నామో అంతే బెల్లం, తురిమిన బెల్లం ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని 2 దగ్గర వరకు బాగా కలపాలి. బెల్లం వేసుకోగానే పలచపడిపోతుంది, పలచపెట్టి కొంచెం నీళ్ళల్లో అయిపోతుందండి. పర్వాలేదు, అలా కలుపుతూ ఉండాలి. మనం ఎంత వేగం కలిపితే అంత దగ్గర పడుతుంది అది. నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అందులోని యాలక్కపళ్ళు పౌడరు అది వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలపాలి. ఈ పప్పుగా కలిసి కనబడుతున్నా చూసారా, ఇది కూడా మెత్తపడిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. బెల్లం వేసుకోండి, పంచదార వేసుకోండి, కానీ పంచదార కింద బెల్లం ఎక్కువ బాగుంటుంది. బెల్లమే వేస్తారండి వాళ్ళు. సరే, దగ్గర పడిపోతున్నది. ఇది బాగా దగ్గర అయిపోవాలి, ముద్దగా అయిపోవాలి ఇది. అండి దగ్గర అయిపోయింది. ఇప్పుడు అందులో నేను ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇదిగో ఇలా అయిపోయింది చూసారా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి. చూడండి, ఈ పిండి తీసుకున్నాను. ఈ పిండి కొంచెం గోధుమ పిండిలో పెట్టుకొని ఒత్తుకోవాలి. కొంచెం ఒత్తుకోండి, ఎక్కువ కాదు. ఇప్పుడు ఇందులోని శనగపప్పు ముద్ద ఇది పెట్టుకోవాలి. పెట్టుకొని దీనికి 4 పక్కల కవర్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఎక్స్ట్రా ఏదైనా ఉంటే తీసేయచ్చు. ఇప్పుడు రౌండ్గా చేసుకొని దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. లైట్గా ఒత్తుకోవాలి, మరి నొక్కకూడదు. మరీ పల్చగా కాదు, అలా అని మరీ దలసరిగా కూడా కాదు. ఇదిగో చూడండి, ఇంత థిక్నెస్ ఉండాలి. ఇలాగా అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇంకోటి చూపిస్తాను. ఇలా కవర్ చేసేసి కొంచెం చేతితో నొక్కి దీన్ని ఒత్తుకోవాలి. ఇది బయటికి రాదండి, ఎందుకంటే శనగపప్పు ఒకవేళ గట్టిగా ఉంటే ఇది బయటికి రాదు. శనగపప్పు ముద్దమాని పల్చిగా అయిపోతే మాత్రం బయటికి వచ్చేస్తుంది. అది చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. సరే,
ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, పెన్నం పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో దాని మీద ఇదిగో ఇది వేసుకోవాలి, ఈ ఒబ్బట్టు వేసుకోవాలి. వేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి. చూడండి ఇలా కాలుతుంది. ఇప్పుడు దాని మీద నెయ్యి వేసుకోవాలి. నూనెతో బాగుండదండి, ఇది నెయ్యితోనే బాగుంటుంది. ఇంకో నెయ్యితోనే కాల్చుకోవాలి. నాలుగు పక్కల చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా కాలిందో. రెండోది కూడా కాలింది. ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి ఇవి, లోపల నుంచి కాలవు. ఇక చూడండి ఇలా లోపల నుంచి కూడా కాలుతాయి ఇవి, ఇక పొంగుతాయి కూడా. చూడండి ఎంత చక్కగా పొంగాయో చూసారా. ఇవి అస్సలు పచ్చి ఉండవండి సిమ్లో కాలిస్తే. ఇదిగో ఇలాగే అన్నీ కాల్చుకోవాలి. ఒకటండి మహారాష్ట్రన్ స్టైల్ పూరన్ పోలి గోధుమ పిండితో ఒబ్బట్లు రెడీ అయిపోయి. చూసారా చూడ్డానికే బాగున్నాయి. చూడండి లోపల చూసారా ఎలా కనబడుతుందో. ఇదిగో చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా ఉంటే మాత్రం నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అప్పటివరకు సెలవు అండి. నేను మీ విద్య. గుని రసోయిలో అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో రుచిగా ఉన్న ఆనపకాయ శనగపప్పు కర్రీ చెప్తాను. సాధారణంగా ఆనపకాయ అందరూ తినరు, పిల్లలు పెద్దవాళ్ళును. కానీ ఇలా చేసుకున్నారనుకోండి చాలా చాలా ఇష్టంగా తింటారండి. దీనికి పెద్ద టైం కూడా పట్టదు, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. రోటీలోకి చపాతీలోకి అన్నిట్లోకి ఇది బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. మరి రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి. దీనికోసం ఆనపకాయ సగం ఆనపకాయ తొక్క తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. అలాగే శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇది ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటాలు 2 టమాటాలు అండి ఇవి కూడా తరిగి పెట్టుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. జీలకర్ర 1 చెంచా, ఇందులోని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ మసాలాలు. తర్వాత నూనె. ఇంతేనండి కావాలి దీనికి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను. అందులోని 2 నుంచి 3 చెంచాలు నూనె వేసుకుంటున్నాను. ఏ నూనెనా పర్వాలేదు. అందులోని 1 చెంచా జీలకర్ర. ఆవాలు వేయటం లేదండి, నేను ఉత్తి జీలకర్రే వేయాలి. జీలకర్ర చట్పట్లాడిపోయింది. అందులో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం. అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొచ్చు మీరు, కానీ అవసరం లేదు. ఇలా వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది దీనికి. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయండి ఈ కూరలోని. ఉల్లిపాయలు వేగాయి, సగం వేగాయండి. ఇప్పుడు ఇందులోని ఈ మసాలా పొడులు అంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా ఇవి వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఎక్కువసేపు కలపకూడదు, మసాలాలు మాడిపోతాయి. ఇప్పుడు కట్ చేసిన టమాటాలు ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ కొంచెం సిమ్ చేసేయాలి. ఇప్పుడు ఈ నానబెట్టిన శనగపప్పు ఇది వేసాను. ఇలా ఆనపకాయ కాదు బీరకాయ కూడా దీంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన
ఆనపకాయ. ఇప్పుడు ఇందులో ఏం వేయక్కర్లేదండి. దింపిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు. చూసారా? ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టుకోవాలి. పెట్టుకొని 2 నుంచి 3 సీటీలు అంతే. ఇదిగోటండి 3 సీటీలు అయిపోయి మూత తీస్తున్నాను. సరే, కూర ఉడికిపోయింది. ఎంత బాగుందో, మంచి కలర్ కూడా వచ్చింది దీనికి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులోని కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర ఇది వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. ఈ కూర 3 సీటీలు అయ్యే వరకే ఈ కూర ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇంకో చూడండి, ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి శనగపప్పు ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? చూడండి, కలర్ చూడండి ఎంత బాగుందో. తినడానికి అంతే బాగుంటుందండి. రోటీలోకి, చపాతీలోకి అన్నిటికీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేసి కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు అండి. నేను మీ విజయ. గుని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు 3 రకాల పచ్చళ్ళు చెప్తాను. ఇవి రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటాయండి. ఇలా చేసి పెట్టేసుకున్నారనుకోండి, వారం రోజుల వరకు మనం టెన్షన్ ఉండదు ఏం పచ్చడి చేసుకోవాలని. దోశలో అవనండి, ఇడ్లీలో అవనండి, రైస్ అవనండి, దేంట్లో అయినా మనకు పచ్చడి కావాలంటే గబుక్కని చేసి తీసుకొని తినేయచ్చు. ఇది టమాటా పచ్చడి అండి, టమాటా కొత్తిమీర పచ్చడి. ఇదేమో బీరకాయ తొక్క పచ్చడి. ఇది ఉల్లిపాయ పచ్చడి. ఇది సైడ్ డిష్ కూడా పనికొస్తుంది. ఇది అలాగే తినేయచ్చు, రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఇది మా అత్తగారి రెసిపీ అండి, చాలా బాగుంటుంది. పాతకాలం రెసిపీ ఇది. మీరు చేసుకోండి. చేసుకునేక నాకు చెప్పండి ఇలా ఎలా ఉన్నదో, ఎలా వచ్చిందో. ఇది వారంలో, వజ్రంలో అన్నింటిలో పనికొస్తుందండి. ఈ టమాటా పచ్చడి, తర్వాత ఈ బీరకాయ తొక్క పచ్చడి. దీని టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక మాట చేసుకుంటే వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఏవి పాడవద్దు. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. రోజు నీకు ముందుగా బీరకాయ తొక్క పచ్చడి చెప్తాను. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి అంతే బాగుంటుందండి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నాను. ఇది చాలా లేతగా ఉన్నాయి, చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. కానీ లేత బీరకాయలండి ఇవి తీసుకున్నాను. దీనికి ఏం చేయాలంటే మీద నుంచి కొంచెం ఈ నారలు తీసేసి తొక్కలు తీసేయాలి. తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల్లా కడుక్కొని తొక్కలు పెట్టుకోవాలి. ఇందులో కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టాలి. దీనికి ఏంటంటే కావాలో బీరకాయ తొక్క సన్నగా తరుక్కుని, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, చిన్న ఇంగువ, నా దగ్గర ముక్క ఇంగువ ఉందండి, పౌడర్ అయినా చేసుకోవచ్చు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఇంకా నూనె. ఇవేనండి కావాలి. రండి, మరి ఇది ఎలా చేస్తారో చెప్తాను. చూడండి, ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని నూనె వేసుకుంటున్నాను. 2 నుంచి 3 చెంచాలు నూనె వేసుకున్నానండి. నూనె కొంచెం వేడెక్కుతున్నది. ఇప్పుడు అందులోని మినప్పప్పు, 3 చెంచాలు మినప్పప్పు, 2 చెంచాలు శనగపప్పు, 1 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మెంతులు, 1/2 చెంచా ఆవాలు, ఇంగువ, మిరపకాయలు. మనకి ఎంత ఎక్కువ కారం కావాలంటే అంత మిరపకాయలు వేసుకోవచ్చు. మిరపకాయలు వేసాను. వేసి ఇది పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరపకాయలు
నేను 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీకు ఎక్కువ కారం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కారం పట్టి ఉంటుంది. కారం మిరపకాయలు అయితే 3-4 వేసుకోండి. కారం తక్కువ పచ్చిమిరపకాయలు ఉన్నవైతే 5-6 ఎక్కువ వేసుకోండి. ఇది కొంచెం బాగా వేగాలి. కొందరు ధనియాలు వేసుకుంటారు. ధనియాలు కూడా బాగుంటుంది వేసుకుంటే. నేను వేయటం లేదు, అదంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ధనియాలు వేసుకుంటే వేసుకోవచ్చు, దాని రుచి వేరేగా ఉంటుంది. చూడండి, పోపు వేగింది, మరి మార్చకూడదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పోపు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే మూకుడులో కొంచెం నూనె వదిలేసి చూడండి ఈ తొక్కలు వేసేసుకోవాలి. బీరకాయ తినము కానీ తొక్కే తింటాం అనుకుంటున్నారా? కాదండి, బీరకాయ తొక్క చాలా బాగుంటుంది పచ్చడి. రైస్లో కలుపుకొని తిన్నారనుకోండి, ఆహా ఎంత బాగుంటుందంటే ఇది వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి ఈ పచ్చడికి. అలాగే కొంచెం చింతపండు. నేను చింతపండు పెట్టుకున్నాను. ఇంకా చింతపండు, ఉప్పు, తగినంత ఉప్పు కొంచెం తక్కువ వేయండి, తర్వాత చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం సిమ్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనియాలి. మధ్య మాట మూత తీసి చూసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. మరి మాడిపోకూడదు, అది ఉరుగుల్లా చేసేకూడదండి. మూత తీసి చూస్తున్నాను, ఇదిగో చూసారా కలర్ మారిపోయింది, అంటే ఇది వేగిపోయినట్టు. మరి ఉరుగులు చేసేకూడదు. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను, చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అలాగే ఈ పోపు ఇందాక వేసుకున్నాం కదా, ఈ పోపు కూడా అంతా వేసేయాలి. వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. సరే, మరీ మెత్తగా రుబ్బకూడదు, కొంచెం బరగ్గా రుబ్బాలి. ఇప్పుడు దీంట్లోని పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పోపు వేసుకొని దీని మీద వేసేయాలి. ఇంతేనండి పచ్చడి. చూసారా, టమాటా పచ్చడి. చూసారా, చూడ్డానికి ఎంత బాగుందో, అంతే టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, ఇడ్లీ, దోశ అన్నిట్లోకి బాగుంటుందండి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. రండి, దీనికోసం కావాలి టమాటాలు. ఇవి 3 టమాటాలు అండి, చిన్నవి. పెద్దవైతే 2 తీసుకోవచ్చు. ఇది కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర 1 కట్ట, ఎండుమిరపకాయలు 2-3, పచ్చిమిరపకాయలు 2-3, ధనియాలు 2 చెంచాలు, మినపప్పు 2 చెంచాలు, మెంతులు 1/2 చెంచా, ఉప్పు కొంచెం, చింతపండు కొంచెం, తర్వాత నూనె. ఇదేనండి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను, అందులో నూనె వేసాను. ఇప్పుడు కొంచెం మినప్పప్పు, ధనియాలు 2 చెంచాలు, మెంతులు కొంచెం, అంటే 1/2 చెంచా అనుకోండి, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 2, కొంచెం శనగపప్పు 1 చెంచా వేసుకొని ఇది వేయించుకోవాలి. ఇంగువ మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి, లేకపోతే ముక్క వేసుకోండి. ఇది కొంచెం వేయించుకోవాలి. ఇది చాలా వేగం అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు, నిల్వ ఉంటుంది, వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. రైస్లో కలుపుకోండి, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక మాట చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, దేంట్లోకైనా ఉపయోగించుకోవచ్చు. చూడండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులోని టమాటాలు తరిగి పెట్టుకుని టమాటాలు వేసేయాలి. ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి.
చింతపండు, కొంచెం చింతపండు వేస్తున్నాను. మరీ ఎక్కువ అక్కర్లేదు చింతపండు, ఎందుకంటే టమాటాలే పుల్లగా ఉంటాయి కదా, అందుకని. కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. టమాటాలు కొంచెం దగ్గర అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇది సిమ్ చేసేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలి గ్యాస్ మీద. మూత తీసి చూసుకోవాలి. మాట కలుపుతున్నాను. ఇందులో మాత్రం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవేం అక్కర్లేదండి. అందుకని ఈ పచ్చడి మీకు వారాలు వజ్రాలకి దేనికైనా పనికొస్తుంది. ఇప్పుడు ఉపవాసాలు చేస్తారు చూసారా, పూజలు చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు తినము, వెల్లుల్లిపాయలు తినరు, అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, మూత తీసి చూస్తున్నాను. ఇగో మగ్గిపోయి చూసారా, టమాటాలు మెత్తగా అయిపోయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారనియాలి. 2 నిమిషాలు అయింది. ఇప్పుడు కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఇలా కలుపుకోవాలి. ఆ వేడికి ఇది వేడెక్కిపోతుందండి. దీన్ని వేరేగా వేయించక్కర్లేదు. కొంచెం బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో రుబ్బుకోవాలి. చల్లారిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని రుబ్బుతాను. చూడండి, టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. సరే, అంత వేగం అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది అది. మరి మీరు అందరూ చేసుకోండి. ఎలా ఉందో టేస్ట్ చేసాక నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ ఉల్లిపాయ పచ్చడి అనండి, సలాడ్ అనండి, నోట్లో ఉల్లిపాయలు వస్తూ ఉంటాయి తింటేను. చాలా బాగుంటుందండి. ఇదిగో ఇది ఎలా చేస్తారో రండి చెప్తాను. దీనికోసం చూడండి, కావాలి ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ధనియాలు 2 చెంచాలు, ఎండుమిరపకాయలు 3-4, శనగపప్పు 2 చెంచాలు తీసుకోవాలి, మినప్పప్పు 2 చెంచాలు తీసుకోవాలి, ఆవాలు 1 చెంచా, జీలకర్ర 1 చెంచా, మెంతులు 1/2 చెంచా, చిన్న ఇంగువ, తర్వాత చింతపండు ఇది నేను మగ్గు తీసి పెట్టుకున్నాను, ఉప్పు, ఇవన్నీ కావాలి. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని ధనియాలు 3 చెంచాలు ధనియాలు, 3-4 ఎండుమిరపకాయలు. మీరు ఇంకోటి కావాలంటే వేసుకోవచ్చు, మీకు ఎన్ని ఎండుమిరపకాయలు కావాలంటే అన్నీ. మినప్పప్పు ఇది కూడా 3-4 చెంచాలండి. కొంచెం శనగపప్పు, మెంతులు 1 చెంచా మెంతులు, కొంచెం జీలకర్ర ఇది వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇంగువ, చిన్న ఇంగు అండి ఇది. నేను అన్నిట్లో ఇంగు వేస్తానండి. ఇంగు చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఒంటికి మంచిది చాలా ఇంగువ. రుచి కూడా వస్తుంది. ప్రతి కూరలో మీరు వేసారనుకోండి ఇంగువ, మంచి టేస్ట్ వస్తుంది, వాసన కూడా బాగుంటుంది. మెంతులు ఇంగువ వేసామనుకోండి దేంట్లో అయినాను, ఆహాహా ఏం వాసన ఉంటుందండి. ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి ఇది వేగిపోయింది. ఇగో ఈ కలర్ రావాలి సరే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఇది మిక్సీలోని పౌడర్ చేసుకోవాలి. చూడండి పౌడర్ చేసుకున్నాను సరే. ఇలా ఉండాలి పౌడర్, మరి మెత్తగా కాదు, కొంచెం బరగ్గా ఉండాలి. ఇప్పుడు అందులోని చింతపండు వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, మనకి ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోవచ్చు. ముందు తక్కువ వేసుకోండి, తర్వాత కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఇది కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి నంచుకుందికి, రోటీలోకి, సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా చూడండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, వారం 10 రోజుల వరకు అస్సలు పాడవదు. ఇది అలాగే తినేయచ్చు చెంచాతోని. ఈ రైస్లో కలుపుకున్నా కూడా బాగుంటుంది ఇది. ఇగో ఉప్పుగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి ఇది. ఇదిగో చూడండి. చూసారా, ఉల్లిపాయలు నోట్లోకి వస్తూ ఉంటాయి కదా, ఎంతో రుచిగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అనండి, సలాడ్ అనండి, ఏదైనా అనండి,
ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. ఇంకో రెసిపీ చెప్తాను చూడండి. చేసుకుంటారు కదా, వేగంగా చేసుకోండి. ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాకు తప్పకుండా చెప్పండి. ఇంకోటండి, 3 రకాల పచ్చళ్ళు రెడీ అయిపోయి. టమాటా పచ్చడి, బీరకాయ తొక్క పచ్చడి, ఉల్లిపాయ పచ్చడి. ఈ 3 మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, 15 రోజుల వరకు ఏమీ పాడవదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. రైస్లో కలుపుకోండి, దోశలో, ఇడ్లీలో తినండి. చాలా చాలా బాగుంటుంది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నాకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.